1979లో జపాన్ దేశమోళ్ళు అమామి ఓషియా అనే దీవిలా ఉన్న విషపూరితమైన పాములను చంపేందుకు 30 ముంగిసలను వదిలిపెట్టాడు. కానీ తర్వాత జరిగిన తిరకాసును సరిదిద్దుకునేందుకు వాళ్లకు ఏకంగా 45 ఏండ్లు పట్టింది అంటే నమ్ముతారా? ఒక మంచి ఐడియా అనుకున్నది కాస్త ఘోరంగా తిరగబడితే వచ్చే తిప్పలు మామూలుగా ఉండవు. 1979లో జపాన్లోని కాగోషిమా ప్రిఫెక్చర్స్ చెందిన అమామి ఓషియా అనే పచ్చని అడవుల దీవిలా అబు అనే భయంకరమైన విషపు పాములు ఎక్కువైనాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు ఇండియా నుంచి ఒక 30 చిన్న ముంగిసలను తెచ్చి అక్కడ వదిలిండ్రు. ప్రకృతి పరంగా ఇది ఒక మంచి ఉపాయం అనుకున్నారు, కానీ కథ పూర్తిగా అడ్డం తిరిగింది. దాదాపు 50 ఏండ్లు గడుస్తున్నా జపాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దుకోలేకపోతుంది. ఆధునిక పర్యావరణ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయింది. ఆ హాబు పాములు కాటేస్తే మనుషులు కథమే. అక్కడ బయట తిరిగేటోళ్లకు, పని చేసేటోళ్లకు ఈ పాములతో పెద్ద ప్రాణ సంకటం వచ్చి పడింది. దాంతో ప్రకృతి సిద్ధంగా వీటికి చెక్ పెట్టాలని చూసిన జపాన్ ప్రభుత్వానికి ముంగిసలే కరెక్ట్ ఆప్షన్ అనిపించినాయి. ఎందుకంటే ముంగిసలు పాములను ఎంత దిల్దారుగా, ఎంత స్పీడ్గా వేటాడి చంపుతాయో అందరికీ తెలిసిందే కదా. ఈ ప్లాన్ వేసినోళ్ళు టైమింగ్ను అస్సలు పట్టించుకోలేదు. ముంగిసలు పగటిపూట తిరుగుతాయి, కానీ హాబో పాములేమో రాత్రిపూట బయటకు వస్తాయి. అంటే నైట్ డ్యూటీ వేస్తాయి అనమాట. ఒకరు పడుకుంటే ఇంకొకరు లేస్తారన్నమాట. దీనివల్ల పాములకు వచ్చిన నష్టమేం లేకపోయింది. అవి మస్తుగా తిరిగేటివి. కానీ ఆ ముంగిసలకు మాత్రం అడవంతా అడ్డాలేక మారిపోయింది. వాటిని వేటాడేటోళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో దీవిలో ఉన్న మిగతా జీవులన్నింటినీ పట్టుకుని పండగ చేసుకున్నాయి. వాటి జనాభాను ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నాయి. ఆ ముంగిసలు హాబో పాము జోలికోకుండా పగటిపూట వాటికి ఏది దొరికితే దాన్ని వేటాడడం మొదలుపెట్టినాయి. దాంతో కథ ఘోరంగా తయారైంది. ముంగిసలు ఎక్కువగా ఉన్న ఏరియాల పెద్ద సైజులో ఉండే 7 రకాల లోకల్ జీవులు అంటే క్షీరదాలు, పక్షులు, పాకే జీవులు, కప్పలు అసలు కనిపించకుండా పోయినాయి. ఇందులో అన్నిటికంటే ఎక్కువ దెబ్బతిన్నాయంటే అమామి కుందేళ్ళు. అమామి కుందేళ్ళు ఇది ఎంత పాతకాలం నాటి జీవి అంటే దీన్ని సజీవ శిలజం అంటే లివింగ్ ఫాజిల్ అని పిలుస్తారు. ఇది ఈ మధ్యనే మళ్ళీ కనిపించినాయి. అప్పుడే అంతరించిపోయే జంతువుల లిస్టులోకి చేరింది. ఈ దెబ్బతోని అడవిలో ఒకదాన్నే ఒకటి తిని బతికే జీవుల చక్రం మొత్తం అడ్డం తిరిగింది. లోకల్ కప్పలు, అక్కడే పుట్టి పెరిగిన పాములు, నేల మీద గూళ్ళు కట్టుకునే పక్షుల జనాభా ఒక్కసారిగా విపరీతంగా పడిపోయింది. ముంగిసలు వచ్చి ఒక సమస్యను తీర్చకపోగా అంతకంటే పెద్ద ముప్పును తెచ్చిపెట్టినాయి. దశాబ్దం మారేసరికి 2000 సంవత్సరం వచ్చేసరికి తాము చేసిన తప్పు ఏందో పెద్ద తప్పు జరిగిందని జపాన్ దేశపోళ్ళు సుష్టంగా అర్థమైపోయింది. ఈ ముంగిసల మీద చేసిన రీసెర్చ్ ప్రకారం వాటిని చంపే ప్లాన్ మొదలుపెట్టే లోపే వాటి జనాభా ఏటా 30% వరకు పెరుగుతూ ఏకంగా 10,000కి చేరింది. ఆ పాములను కంట్రోల్ చేయాల్సింది పోయి కొండ ప్రాంతంలో ఉన్న పంటలను, లోకల్ జంతువులను ఖతం చేయడం మొదలుపెట్టినాయి. దాంతో ముంగిసలను తెచ్చిన 14 ఏళ్ల తర్వాత అంటే 1993లో జపాన్ లోకల్ గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేసే ప్రాజెక్టు పెట్టింది. 2000 సంవత్సరం నాటికి కేంద్ర పర్యావరణ శాఖ రంగంలోకి దిగి వీటిని పూర్తిగా ఖతం చేయాలి అని ఒక పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీని చుట్టూ దాదాపు 30,000 బోన్లు పెట్టిండ్రు, సెన్సార్ కెమెరాలు అమర్చిండ్రు, ఊర్లలో ఉండే జనాల్ని కలిపి అమామి బొంగోస్ బస్టర్గా అనే ఓ పెద్ద టీంను తయారు చేసిండ్రు. ఈ ప్రోగ్రాం ముగిసేసరికి మొత్తం 32,600 ముంగిసలను పట్టుకున్నారు. పాములు ముంగిసలను చూస్తే ఎందుకు ఊరుకుతాయో మీకు తెలుసా? ముంగిసకు పాము విషం ఎందుకు ఎక్కదు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ముంగోస్ అని కామెంట్ చేయండి. మీకోసం ఒక వీడియో చేస్తా మన ఛానల్లో. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ దీవిలా ఆఖరి ముంగిస దొరికింది 2018 ఏప్రిల్లో. తర్వాత 6 ఏళ్ల దాకా ఒక్క ముంగిస కూడా కనిపించకుండా పోయింది. సెప్టెంబర్ 3, 2024న జపాన్ పర్యావరణ శాఖ అమామి ఓషామి దీవి నుంచి ముంగిసలను పూర్తిగా తుడిచివేశాం అని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 712 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్న ఇంత పెద్ద ఏరియా నుంచి ఒక విషపూరిత మందులు
చల్లకుండా కేవలం బోన్లతోనే ఒక చొరబాటు జంతువులను పూర్తిగా ఖతం చేయడం అంటే మామూలు పని కాదు. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి జరిగిన ఒక పని. ఇక్కడ అధికారులు దీన్ని ఒక మిరాకిల్, అద్భుతం అని చెప్పుకుంటారు. ఈ అమామి దీవి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ నిపుణులకు ఒక పెద్ద లెసన్. ఇక్కడ వాళ్ళు కావాలని తప్పు చేయలేదు, కానీ ఆ 2 జంతువుల అలవాట్లు, తిరిగే టైమింగ్లు, వాటి పర్యావరణం మీద పూర్తి అవగాహన లేకుండా ముంగిసలను వదిలిపెట్టడమే అసలు పెద్ద తప్పిదం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక జంతువును కంట్రోల్ చేయడానికి ఇంకో జంతువును తేవాలనా వద్దా అనే పంచాయతీలు నడుస్తున్నాయి. వాళ్లకు ఈ కథ చెప్పే నీతి ఒక్కటే: ప్రకృతి అనేది ఒక సింపుల్ మిషన్ కాదు. ఒక బటన్ నొక్కితే ఇంకో పని జరుగుతుంది అనుకుంటే ఒక్కోసారి కథ మొత్తం కొండ మీదకి వెళ్ళి లోయల పడ్డట్టు అవుతుంది. జపాన్ చేసిన ఈ చిన్న తప్పును సరిదిద్దుకునేందుకు దాదాపు 50 ఏండ్లు ఎంతోమంది జనం కష్టం పట్టింది. ఇది ఇట్లుంటే ఆ హాబు పాములు మాత్రం ఇప్పటికీ అక్కడ మస్తుగా తిరుగుతున్నాయి. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ బాలమలేష్. జై హింద్.